కోచంలో అంకుల్ అయ్యాడు. కోచంలో మ్యారేజ్ అయ్యేసరికి అది ఎలా అంటే రవితేజ సినిమాలో కిక్ కావాలి, ఆ విధంగా కిక్ గురించి 2 నెలలు చేసింగ్ చేసి మరి మ్యారేజ్ చేసుకున్నాడు. దానికి సపోర్ట్ రమణ అని. అలాగే గౌతమ్ కూడా మంచి ఎనర్జీగా ఉంటాడు. అలాగే రామకృష్ణ టాకీగా ఉంటది, కమ్యూనికేషన్ లో కూడా మంచి పదే మాట్లాడతాడు. అలాగే ఇప్పుడు మేడమ్మ దగ్గరికి రమ్మంటున్నారు. ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చేటప్పటికి సత్యేంద్ర సార్, ఫస్ట్ సత్యేంద్ర సార్ మొదలెడతానంటే రెడ్ షర్ట్ వేసుకున్నారు కాబట్టి నాకు తక్కువ. సత్యేంద్ర సార్ గురించి చెప్తే మంచి ఎంజాయ్మెంట్ ఇస్తారు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు, అలాగే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయ్యేలా కూడా చూస్తారు. అందుకే సత్యేంద్ర సార్ వల్ల నేను ఎస్పెషల్లీ నేను బెనిఫిట్ పొందలేదు. చూపరా సత్యేంద్ర సార్ వల్ల ఎస్పెషల్లీ నేను పొందిన బెనిఫిట్ ఏంటంటే ఫైనాన్స్ స్పెషలైజేషన్ తీసుకోమని నన్ను ఎంకరేజ్మెంట్ చేశారు. యాక్చువల్లీ నేను ఫైనాన్స్ అంటే భయపడుతున్నాను. 5 times మార్చాను స్పెషలైజేషన్. నంబర్ ఇక్కడ ఎవరు హెచ్ఆర్ మార్కెటింగ్, హెచ్ఆర్ ఫైనాన్స్ తీసుకున్నాను. మళ్ళీ సార్ ఏం చేయండి సార్ నాకు పిచ్చిపోతుందంటే మళ్ళా హెచ్ఆర్ మార్కెటింగ్ మార్చారు. మళ్ళీ 1 year తర్వాత రోజు ఫైనాన్స్ తీసుకోన్నాడు. మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి సార్ నాకు భయం వస్తుంది సార్, ఫైనాన్స్ తీసుకుని వస్తాను. నువ్వు ఫైనాన్స్ తీసుకో, నీకు లైఫ్ బాగుంటుందని చెప్పారు. అలాగంటే సార్ హెచ్ఆర్ కూడా సూపర్ సార్. బట్ మై స్పెషల్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఫర్ హెచ్ఆర్, అంతే తప్ప కామర్స్ ఇంటర్మీడియట్ నుంచి చదువుకుంటూ వచ్చాం. బట్ అది అలవాటు పడక ఫైనాన్స్ కూడా చదువు తీసి అంటే మన కాన్సన్ట్రేషన్ పెట్టడం బట్టి ఉండదు. మీరు స్పెషలైజేషన్ తీసుకున్నారు కాబట్టి మీ ఇంట్రెస్ట్ మీరు చూసుకోండి. నేను ఇక్కడ సత్యేంద్ర సార్ ఇంట్రెస్ట్ చూసి నేను తీసుకోవడం వల్ల నేను బెనిఫిట్ పొందాను. అలాగే మీరు ఇంకొక